మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు మీ అందరికి గుర్తుంటుంది 40 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చాడు ఈ అబ్బాయి. సేమ్ మళ్ళీ అలానే ఉన్నాడు అనమాట. సో హీ ఈజ్ నన్ అదర్ దెన్ రాజా రవీంద్ర గారు. సో హాయ్ రాజా రవీంద్ర గారు అండ్ వెనిల్లా గారు. నమస్తే నమస్తే నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. మేము ఎప్పుడో పెద్దరాయుడు, నరసింహ ఆ సినిమాలు చూసినప్పుడు ఇలా ఉన్నారు ఆయన, సేమ్ మళ్ళీ అలానే ఉన్నారు. అప్పుడప్పుడు కలిసినప్పుడు పొట్ట ఇక్కడ ముందుకు వచ్చేది, ఇప్పుడు ఇలా వెళ్ళిపోయింది. రోషన్ పట్టుకుంటే పొట్ట తగిలింది, అసలు తగలట్లేదు. ఫస్ట్ లో గానీ హాయ్ చెప్పి హక్ చేసుకుంటే ఇండస్ట్రీలో నానవైతే కదా, అలా పెట్టుకొని ఇలా అంటే అసలు పొట్టే లేదు. నేను షాక్ అయ్యాను. అసలు ఏంటి అసలుకి ఒక 2.5 months లో ఇంత చేంజ్ రాజా రవీంద్ర గారు? అసలు వినీల్ గారి దయ్యే 12 kgs తగ్గాండి 2.5 months లో. ఓకే, హ్యాపీ. మెయిన్ నాకు టమ్మీ తగ్గింది. మామూలుగా చాలా డైట్స్ చేశాను ఇంతకుముందు. ముందు మనిషి తగ్గాక టమ్మీ తగ్గుద్ది, ఇప్పుడు మనిషితో పాటు తగ్గుద్ది. లేకపోతే ఫస్ట్ ఓన్లీ టమ్మీ తగ్గడం ఫస్ట్ టైం. ఓకే, ఏంటి అలా డైట్ ఇచ్చారనమాట మీరు? డైట్ అంటేనే అది గట్ హెల్త్ మీద బాగా వర్క్ చేస్తాను. ఓకే, గట్ హెల్త్ మన 50% ఆఫ్ మన బాడీ హెల్త్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యువర్ గట్ ఈస్ గుడ్, ఎంటైర్ బాడీ 50% హెల్త్ బాగున్నది. నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను. మామూలుగా షూటింగ్ ఉంటే డైట్ అడిగితే ఎవరు కొంచెం తెక్కు ఉంటుంది. మామూలుగా మిగిలిన డైటీషియన్ లా కాదు, వద్దండి తినకండి, తిన్నా దగ్గర మీకు కావాల్సింది మీరు తినండి అంటుంటారు. అలా వారం రోజులు షూటింగ్ ఉంటే అసలు ఎవరు, ఎందుకంటే మళ్ళీ ఇంటికాడ వండుకుని పట్టుకెళ్ళటం ఇవన్నీ ఎందుకు, తినేయండి కావాలితే మళ్ళీ తగ్గిద్దామని. అలా కనుక వారం రోజులు డైట్ మానేస్తే మళ్ళీ పొట్ట వచ్చేస్తుంది. ఓకే, ఏంటండి బాబు మీ డైట్ తినకపోతే పొట్ట వచ్చేస్తుంది. అదేనండి మెయింటెనెన్స్ డైట్ అని ఉంటుంది, మీకు చెప్తాను తర్వాత డైట్ మానేసాగా అని చెప్పి. ఇప్పుడు నేను డైట్ మానేసి 10 రోజులు అవుతుంది, అయినా హ్యాపీ. ఓకే, సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు? సేమ్ వెయిట్ ఉండదు, అంటే 1.5 అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంటే నేను 88కి వచ్చాను 101 నుంచి, మళ్ళీ 90కి వచ్చి మళ్ళీ 89కి వచ్చాను. అలా మళ్ళీ ఆ 90-89 మధ్యలో తిరుగుతుంది. ఇప్పుడు 101 నుంచి 88కి వచ్చారు 2.5 months లోనే. ఓకే, మధ్యలో 2.5 months ఏం చేయలేదు. మధ్యలో నేను షూటింగ్లో ఉన్నాయని వారం రోజులు 10 రోజులు ఎగ్గొట్టేసేవాడిని, చేసేవాడిని కాదు. అయినా కానీ అలా ఫాస్ట్గానే తీసుకొచ్చారు. నేనేంటంటే ఆవిడ ఏం చెప్తే అదే చేసేవాడిని డైట్ చేసిన అన్ని రోజులు. ఇప్పుడు భీమవరం వాళ్ళు ఫుడ్ మంచి ఫుడ్, మీరు నాకు తెలుసు బాగా, ఇప్పుడు కూడా మంచి భోజన ప్రియులు అనమాట. ఏది కనిపిస్తుంది తట్టుకోలేరు అసలుకి, ఏది కనిపించినా కానీ ఫుల్ తినేస్తారు. బట్ మీరేమో ఆమె డైట్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం. మరి డైట్ ఫాలో అయ్యేటప్పుడు చాలా డిఫికల్టీ అనిపించిందా, లేకపోతే చాలా ఈజీగా ఓకే నో ప్రాబ్లం ఫాలో అవ్వచ్చు వెనిల్లా డైట్ మనకి పెద్ద ప్రాబ్లం లేదు అనిపించిందా? అంటే అండి నేను ఊళ్ళో అన్ని డైట్లు చేశాను. అంటే తగ్గివ్వండి 100%, 95 నుంచి మళ్ళీ 85-86 అలా వచ్చి ఆ 1 month 2 months చేస్తాం కదా. అయ్యాక 95తో స్టార్ట్ చేసి 86కి అలా వచ్చాం అనుకోండి. 1 month డైట్ మానేసి 1 month 2 monthsకి 97 అలా వెళ్ళిపోయాడు. ఓకే, అంతకుముందు నువ్వు వెయిట్ కన్నా 2-3 kgs పెరిగిపోయేది. అంటే ఈ 5-6 కవర్ చేసి దానిపైకి వచ్చేసేది అనమాట. అలాగా 4-5 డైట్లు చేస్తే 101కి వెళ్ళిపోయాను నేను. ఇంక మన వాళ్ళకి అది ఇది తిండి ఆపలేము, ఇది ఆగట్లేదు అని చెప్పి చాలా డిప్రెషన్గా ఉండేది. ఎందుకంటే నేను చేసి పోలీస్ ఆఫీసర్ వేషాలు కదా, ఆ బెల్ట్ పెట్టి ఇలా లాక్కుని షార్ట్ అన్నప్పుడు ఇలా నుంచుని చాలా ఇబ్బంది పడేవాడిని. నేను ఈవిడ రీల్స్ అవి చూసి మెసేజ్ పెట్టాను. వెంటనే అనిల్ గారు హస్బెండ్ రియాక్ట్ అయ్యి నెంబర్ పంపించారు. వెళ్ళి కలిసినప్పుడు ఈవిడ చెప్పారు, నా డైట్ చాలా ఇదిగా ఉంటుంది, మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకపోతే ఇప్పుడే మానేయండి, తర్వాత రేపు పొద్దున్న మీరు తగ్గకపోతే కుదరదు, నేను ఇచ్చిన డైట్ కంపల్సరీ తగ్గుతారంటే నాకు అసలు ఇన్వెస్ట్మెంటే నా బాడీ కదండి, ఆర్టిస్ట్గా చేస్తారండి. అంటే ఆవిడ నమ్మలా, ఇది ఇలా చెప్తాడు ఏదో తినేస్తాడు. అంటే నా వైఫ్ కూడా వచ్చింది, ఈయన ఏది కనిపించినా తినేస్తారని బాగా ఇష్టం, తిండంటే ఇష్టం, ఇది అదే అని ఉండదు, అన్నీ ఇష్టం ఈయన. కానీ నేను ఫస్ట్ 15 రోజులు చూశాక మేడం ఓకే బాగా తగ్గారు, మీరు కరెక్ట్గా చేస్తున్నారు డైట్ అని చెప్పి. అంటే మామూలు రెగ్యులర్ ఆ డైట్ అయితే మానేద్దినండి నేను, ఎందుకంటే ఒకే రకం డైటు అది ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. ఎప్పుడన్నా ఏమంటే అరిసెలు అంటే ఇష్టం అంటే తింటానంటే తినేయండి మీరు 1-2 తినండి పర్లేదు, నేను మళ్ళీ డైట్ మారుస్తాను అనేవారు.
అంటే అందరికీ అలా 500 తీసుకున్నప్పుడు మళ్ళీ డైట్ చేంజ్ చేయాలా? అంటే తను బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటారు. Okay. ఇప్పుడు తన షూట్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను గట్ హెల్త్ మీద, హార్మోన్స్ మీద, ఇమ్యూన్ సిస్టమ్ మీద, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇస్తూ ఉంటాను. ఓకే. నా డైట్ ఫ్యాట్ లాస్ ఒకటే కాదు, టు క్యూర్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ. సో అది వండుకోలేనప్పుడు బయట ఏ ఫుడ్ క్యాలరీ కౌంట్లో ఇచ్చినా నాకు నో ప్రాబ్లం. అదే బిర్యానీలు తిన్నా కూడా తగ్గచ్చు, బర్గర్లు తిన్నా తగ్గచ్చు, చికెన్ తిన్నా తగ్గచ్చు. నేను హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తాను కాబట్టి ఆ 2 నెలలు కానీ 3 నెలలు కానీ కొన్ని రిస్ట్రిక్టెడ్ ఫుడ్స్తో నేను బాడీని హీల్ చేస్తాను, ఇన్నర్ బాడీని హీల్ చేస్తాను. ఆ హీలింగ్ కోసం నేను చెప్పే రెసిపీస్ వండుకోవాలి, నేను చెప్పినవే తినాలి. అలా తినలేనప్పుడు తను బయట ఉన్నప్పుడు నాకు ఇలా తినాలి అనిపిస్తున్నప్పుడు ఎలాగో బయట మెయింటెనెన్స్ క్యాలరీసే ఇస్తాను. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్లో తనకు నచ్చింది తినేసేయమంటాను డైట్లో లేనప్పుడు. బట్ కాన్సన్ట్రేషన్గా ఏం తింటున్నామో 6-7 కల్లా ఆపేస్తున్నామా అనేది జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. అలా 15-20 డేస్ వెళ్ళినా 1-2 kgs పెరిగి వచ్చారు. ఓకే. అంటే ఒక ఆర్టిస్ట్ డైట్ ఫాలో అయ్యేటప్పుడు మెయిన్ ఆలోచించేది ఏంటంటే ఫేస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మొత్తానికి పీకపోయిద్దేమో, స్క్రీన్ మీద ఎలా కనిపిస్తామో, ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తారు కదా. భయం వేసిందా ఫస్ట్ ఆ డైట్ అనగానే? అంటే నేను ఇంతకుముందు వెయిట్ లాస్ లో కూడా నేను ఆపేసి మరి తింటాం మొదలెట్టింది అందుకే. మొత్తం ఇదంతా ఇలా అయిపోయి డ్రై అయిపోయింది. ఇదంతా చిన్న మన ఏజ్ కన్నా ఎక్కువ కనిపించి, అసలు ఏజ్ ఎక్కువ కదా, ఇంకా ఎక్కువ ఏజ్ లా కనిపించడం మొదలెట్టేటప్పుడు టెన్షన్ పడ్డా. నాకు వెనీలా గారి డైట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు మార్నింగ్ ఈవినింగ్ కూడా బీపీ ట్యాబ్లెట్ వాడతాను. ఆ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని బ్లడ్ చెక్ చేసి తీసుకున్నారు. ఇప్పుడు నేను ఈవినింగ్ ట్యాబ్లెట్ మానేసా. బీపీ చెక్ చేసుకుంటే నార్మల్గానే ఉంది. ప్లస్ నాకు యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉండేది, అది నార్మల్ కన్నా తగ్గింది. యూరిక్ యాసిడ్ కూడా ఈ 2 ప్లస్ బ్లడ్లో ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఉండి అవి కూడా బాగా తగ్గినాయి, నార్మల్గా వచ్చింది. ఈ 3 రిపోర్ట్లో నార్మల్గా వచ్చింది. ఈ 3 ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేసింది. అది ఇప్పుడు మెయిన్ ఈ డైట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను 10 రోజుల నుంచి తింటున్నా. నిన్న అంతా సండే ఫుల్గా బిర్యానీ తిన్నా, అయినా కానీ ఆ 1.5-1 kg తప్ప 90 దాటేసి రావట్లా. నేను నిన్న ఏదో తిరుపతి ప్రసాదం అనే లక్ష్మీవారం ఇచ్చి జిలేబీ పెట్టారు మోహన్ బాబు దగ్గరికి వెళ్తే, ఆ ఫుల్గా తిన్నాను నేను. అంటే ఒక 1/4 దాకా తిని ఉంటా. ఇవాళ వెయిట్లో పెద్ద అసలు ఏం చూపిలే. అంటే రేపు చూపిస్తాంటారా? రేపు చూపించే దాంట్లో ఇవాళ నేను మెయింటెనెన్స్ డైట్ లో ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేర్పిస్తాను. బట్ 101 నుంచి 88కి వచ్చిన తర్వాత 2.5 months అంటే నిజంగా మీరు బాగా డైట్ చేశారు అని చెప్పొచ్చు. 2.5 months ఆయన డైట్ చేయలేదండి. చేయలేదు, అదే మధ్యలో వదిలేసి ఉంటారు. హార్డ్లీ ప్రాపర్ గా 1 month 10 days చేస్తుంటారు అంతే. అది ఆ 1 month 10 days పిన్ టు పిన్ నిద్ర కూడా పోయారు. ఓకే. బట్ ఇండస్ట్రీలో చాలా మంది అడుగుంటారు కదా, తను డ్రింక్ చేయరండి, తను వద్దు అనుకున్నారు. డ్రింక్ చెయ్యను అంటేనే తీసుకున్నాను. యాక్చువల్గా నేను నమ్మలేదు. అంటే ఇప్పుడు చాలా మంది వెనీలా కమర్షియల్, ఇప్పుడు నా కస్టమర్కి నేను 100 చెప్పచ్చు, నా క్లయింట్కి నేను 100 చెప్పచ్చు, నేను ఆ కస్టమర్ బయటకు వెళ్ళకుండా ఉండటానికి 100 చెప్పచ్చు. అండ్ వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు ఎక్కువ మాకు పే చేస్తారు. మీన్స్ ఐ నీడ్ టు సీ మై క్లినిక్. నేను ఒక 120-130 మందిని పోషించాలి. నాకు ఊరికి నేను ఇక్కడ వర్క్, నేను 1 day వర్క్ మానేస్తే నాకు వాళ్ళందరూ గుర్తొస్తారు, వాళ్ళ శాలరీలు గుర్తొస్తాయి, నా మెయింటెనెన్స్ గుర్తొస్తుంది. నేను ఐఎమ్ వెల్ సెటిల్డ్ పర్సన్, దిస్ ఈజ్ మై ప్యాషన్. బట్ నా ప్యాషన్ని నేను ఫ్రీగా చేయలేను. నేనేం లక్షలు ఎవరి దగ్గర తీసుకోను. నేను వర్క్ చేసేదానికి, నా వాళ్ళు వర్క్ చేసేదానికి నాకు ఎంతవరకు మినిమైజ్డ్ నేను ఛార్జెస్ చేస్తానో అవి చేస్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నైట్ షిఫ్ట్స్ ఎందుకు తీసుకోరు, మీరు నైట్ షిఫ్ట్ చేయిస్తారు అని నన్ను క్వశ్చన్స్ చాలామంది అడుగున్నారు. అడిగితే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నేను తీసుకోవచ్చు, వాళ్ళు తగ్గరు. నేను డబ్బులు తీసుకున్నాను అనే బాధతో నేను నిద్రపోను, నా కోసం నేను తీసుకోను. ఫీడింగ్ చేస్తూ ఉంటారు, పసిపిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. నాకు లేడీస్ అంటే అసలు ఫుల్ రెస్పెక్ట్. అసలు వాళ్ళు మంచా చెడ్డా తర్వాత సంగతి, అసలు ఐ స్టాండ్ ఫర్ ఉమెన్. ఆ ఫీడింగ్ ఇచ్చే ఆ తల్లులకి నేను డైట్ ఇవ్వను అంట. ముందు పిల్లలకి పాలు ఇవ్వటం, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే బ్రతికుంటాను. మీరు పిల్లలు పాలు తాగి చక్కగా తిని మీ పాల మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు రండి, లేదా నా టిప్స్ విని తగ్గండి.
నా టిప్స్ వినైనా తగ్గండి. నేను హీలింగ్ అన్నీ చెప్తున్నాను, ఇన్నర్ హీలింగ్వి చెప్పేదే. అందుకే వాటర్ కూడా ఇస్తాను. 3 లీటర్స్ వాటర్లో 2 లీటర్స్ మన లోపల అంతా క్యూర్ అవ్వడానికి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్స్ ఇస్తాను. దానివల్ల ఎక్కువ తగ్గి జ్యూసెస్ కన్నా అండి ఆ వాటర్ వల్ల ఫాస్ట్ గా తగ్గినాను. ఏం వాటర్ అంటారు అవి? అదే తులసి ఆకులు, ఇవన్నీ హీలింగ్. మన లోపల ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడటానికి ఏది చెప్పినా చేసే వాళ్ళనే నేను తీసుకుంటాను. ఇన్ని రూల్స్ పెట్టరు కదా. వెనీలా ఈజ్ కమర్షియల్. ఇన్ని రూల్స్ ఎందుకు పెడుతుంది? రిజల్ట్ కోసం, రిజల్ట్ కోసం, మీ హెల్త్ కోసం. మీరు తర్వాత కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళి మీకోసం మీరు బ్రతకడానికి ఒక 2 రోజులు తినండి మీ ఇష్టమైనవి. వారంలో 4 రోజులు హెల్త్ కోసం తినండి. ఇప్పుడు 5 రోజులు వర్క్ చేస్తేనే కదా మిగతా 3 రోజులు ఎంజాయ్ చేసేది. సాటర్డే సండే ఎంజాయ్ చేసేది. మీరు 5 days వర్క్ చేస్తే ఆ మనీతోనే కదా. మనీ లేకుండా ఎవరో ఎంజాయ్ చేయలేం. అవును, మనీ లేకుండా కూడా ఎంజాయ్ చేయొచ్చండి. బీయింగ్ హ్యాపీ. మనీ అంటే గుర్తొచ్చింది, మీరు ఆంధ్రాకి తెలంగాణకి మొన్న వరద వచ్చినప్పుడు అక్కడ 10 lakhs ఇక్కడ 10 lakhs ఇద్దరు చీఫ్ మినిస్టర్ని కలిసి ఇచ్చారు కూడా. గ్రేట్, నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అది చూడగానే. మేబీ వాళ్ళు కూడా మీ వీడియోస్ ఫాలో అవుతారు. అంటే అండి నేను ఎక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అంటే కొన్ని కోట్లుండి చాలా పెద్ద పదవుల్లో ఉండి కూడా ఎవరో అలాగే ఇచ్చే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా మంది ఇచ్చారు కానీ ఇంకా ఇచ్చే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. మీరు 10 lakhs అంటే ఇట్స్ హ్యూజ్ మనీ. 20 lakhs ఎవరికైనా ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను, లేడీస్కి నేను ఓన్లీ లేడీస్కే సపోర్ట్ చేస్తాను. లేడీసే బలహీనులు. వాళ్ళకి ఎవరికైనా ప్రూఫ్స్తో ఉండి నిజంగా ఫినాన్షియల్గా నేను హెల్ప్ చేయగలిగినంత ఉంటే నాకు ప్రూఫ్స్ తీసుకొని వచ్చి నన్ను అడిగితే నేను హెల్ప్ చేస్తాను. ఓకే, గ్రేట్, సూపర్ అండి. థ్యాంక్ యూ. బట్ సీఎం వాళ్ళని కలిసారు కదా, ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారు అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అందరికీ తెలిసిందే. సో ఇద్దరు సీఎంల రియాక్షన్ ఏంటి వెన్నెల గారు మీరు కలిసిన? ఇద్దరు హెల్త్ గురించి మాట్లాడారు, డైట్ గురించి మాట్లాడారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు హెల్త్ టిప్స్ చెప్తూ మంచిగా సమాజానికి మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ అన్నారు. బాబు గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు డైట్స్ బాగా ఫాలో అవుతారు, అందుకని అంత ఫిట్ గా ఉన్నారు ఇప్పుడు. అవును, అసలు చంద్రబాబు గారు అయితే ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు నాకు బాగా నచ్చి ఈ డైట్ లో ఏంటంటే మెయిన్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఇన్ని 3 టాబ్లెట్లు నేను వదిలేసి హ్యాపీగా సింగిల్ మార్నింగ్ మాత్రం బీపీ టాబ్లెట్ వేసుకుని నా డే, లేకపోతే ఎన్ని నాకు గుర్తుండి సావు 4 టాబ్లెట్లు వేసుకోవాలంటే ఏంట్రా అప్పుడే ఇన్ని టాబ్లెట్లకు వస్తా అని ఫీల్ అయ్యేవాడిని. ఈ డైట్ తర్వాత వెరీ హ్యాపీ. ఇదివరట్లా గమ్ముని చూడగానే తినేయాలనిపిస్తే చిన్న భయం వస్తుంది, మళ్ళీ టాబ్లెట్లు పెరుగుతాయేమో అని. ఏదైనా ఉంటే మేడం ఫోన్ చేస్తా, అంటే అందరు ఫోన్లు ఎత్తుతారు లేదు కానీ నా ఫోన్ ఎత్తుతారు. అంటే నాకు ముందే తెలుసు రాజా గారు, అంతకు ముందే అంటే వేరే పార్టీస్ లో కలిసాను. అవునవును, కానీ అప్రోచ్ ఎలా అవ్వాలో తెలియక నేను మెసేజ్ పెట్టాను, డిఎంస్. నేను అసలు అందుకనే మెసేజెస్ ఆన్ చేయను. ఇప్పుడు ప్రతి రీల్ కింద మెసేజెస్ ఆన్సర్ చేయటం కష్టం. సో నేను అందుకని మెసేజెస్ ఆఫ్ పెట్టి ఎవరైనా డిఎంస్ చేయండి అంటారు. డిఎం కి ఒక మనిషిని కూర్చోబెడతాం. వాళ్ళు మా హస్బెండ్ కి మా బ్యాక్ అండ్ ఆఫీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు కాల్ తీసుకుంటారు. చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? మీరు ఇంత దగ్గర కదా, చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ఏం లేదు, బాగా తగ్గావు, ఏది బతుకుతా అది తినే కానీ మళ్ళీ లావ్ అయిపోకు. ఓకే, బాగా తగ్గావు, బాగా మీగడ పెరుగంతా తింటున్నారండి. బాగా ఇష్టం నాకు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అనిపించలేదా మీకు రాజారామేంద్ర గారు? అంటే అండి ఇప్పుడు మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలంటది. నేను రోజు నా పొట్టెంత అయిపోవాలి, పొట్ట నిండా తినేయాలి కానీ నాకు వెయిట్ పెరగకూడదని కుదరదు కదా. ఇప్పుడు చాలా మంది డైట్ చేస్తే మాకు నీరసాలు వచ్చేస్తున్నాయి, మా ఫుడ్ సరిపోవట్లేదు అంటారు. అంత నీరసమే రాలేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇదివరటి కన్నా చాలా యాక్టివ్నెస్ పెరిగింది. ఎప్పుడైతే మన ఫ్యాట్ బర్న్ అయ్యి అది అవుతుందో బాడీలో, నేను 8-9 దాకా లేచేవాడిని కాదు. ఇప్పుడు 6 తర్వాత సండే కూడా పడుకుందామని నిద్రపట్ల 6:30కి మెలకు వచ్చింది. లేజినెస్ పోయింది. ఎందుకంటే ఇంత పట్టేసుకుని లగాలంటే అబ్బా అలా ఉండేది. ఇప్పుడు టక్కుని లేచి కొంచెం హుషారు కింద కూర్చోవటం, ఏదైనా కింద వంగుంటే తీరా అని అష్టినప్పుడు తప్పని మనం వంగుని తీసుకోవటం అవన్నీ బాగున్నాయి.
మళ్ళీ ఓ 10 years బ్యాక్ వెళ్ళిన ఫీల్ వచ్చింది. సూపర్. సో 1 month 10 days లోనే 10 years బ్యాక్ వెళ్ళిపోయారు. అంటే రాజా గారి రిజల్ట్స్ చూసి వాళ్ళ రిలేటివ్స్ కూడా జాయిన్ అయ్యారు. మా సిస్టర్ వీళ్ళందరూ చేస్తాను. నాకు ఇప్పుడు రికమెండేషన్ ఎక్కువైపోయింది. అక్కడ అసలు బోల్డ్ మంది ఉంటున్నారు, వెళ్తే మీరు చెప్తే మమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తారేమో. నేను నన్ను కూడా తీసుకోండి మీ దాంట్లోకి. రికమెండ్ చేయలేదు చచ్చిపోతున్నా అందరిని. ఇప్పుడు ఆల్రెడీ అందరు డేట్స్ వస్తున్నారు. అవును, ఇప్పుడు ఇంటర్వ్యూ మొన్న ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒకటి చేసాం. అది అయ్యాక ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ ఒకసారి మీరు మాట్లాడి మాకు నెంబర్ ఇస్తే మేము వెళ్తామండి. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా పొట్ట కొంచెం లోపలికి అన్నారా లేకపోతే అలానే కూర్చున్నారా? నేనా అంటే ఇంటర్వ్యూ అయ్యాక చెప్ది కానీ ఆఖరిని గంట సేపు అలా కూర్చోలేను కదా. సినిమా షూటింగ్ లో కానీ ఇలా పెట్టుకొని పోలీసు తొందరగా వెళ్ళరా చచ్చిపోయేలా అన్న. అంటే మీలాంటి వాళ్ళతో వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు రకరకాల డైట్లు వచ్చాయి మార్కెట్లో. ఏ డైట్ ఫాలో అవ్వాలో కూడా చాలా మంది పాపం క్లయింట్స్కి పేషెంట్స్ కూడా అర్థం కావట్లేదు, ఏది నిజమో ఏది అబద్ధమో. ఒకవేళ మనం ఫాలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్న ఒక బాధ. అందుకని ఎవరు కూడా ముందుకు రావట్లేదు కూడా. మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఒక అవేర్నెస్, అరే రాజా రవీంద్ర ఒక మంచి ఆర్టిస్ట్, ఒక పెద్ద యాక్టరు, ఆయన ఫాలో అయ్యి ఇంత నీట్గా 1 month 10 days లోనే తగ్గారు, ఇంత మంచి రిజల్ట్. ఇంకోటి ఏంటంటే రోషను, మా వైఫ్ కూడా చేస్తుంది. ఇప్పుడు నేను మానేసాక చేయమన్నారు ఇవి. ఎందుకంటే మా ఆయన వండింది నేను తినేస్తాను అంటే, అలా కాదమ్మా, నీది ఫ్యాటీ లివరు, ఆయనదేమో యూరిక్ యాసిడ్ ఇవి ఉన్నాయి. టోటల్గా ఆయన డైట్ వేరు, నీ డైట్ వేరు. 2 డైట్లు చేసుకోవాలంటే నీకు టైం సరిపోదు, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉండాలి కదా. ఆయన మానేసేదాకా చేయొద్దని చెప్పి ఇప్పుడు నేను మానేసి 10 days అయింది. ఇప్పుడు వైఫ్కి ఇస్తున్నారు. తనకి ఇచ్చేది టోటల్ డిఫరెంట్. ఇప్పుడు మిగిలిన డైట్ అనుకోండి, ఇప్పుడు ఏదో పౌడర్ తాగమనో ఇంకోటి తాగమనో ప్రోటీన్ తాగమనో చెప్పారు అనుకోండి, వాళ్ళకి నాకున్న ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియదు కదా. ఆ ప్రోటీన్ తాగేస్తారు, తాగితే తగ్గుతారు. మన రోజుకి 2000 calories-లో 1500 calories తీసుకుంటే 500 calories ఫ్యాట్ తగ్గుద్ది. కానీ అది ప్రాపర్గా తగ్గినట్టు కాదు. మనకున్న హెల్త్ ప్రాబ్లం బట్టి ఈవిడ డైట్ ఇవ్వటం అన్నది అది ఎక్స్ట్రాడినరీ సిస్టమ్. ఇక్కడ నేను చాలాసేపు కూర్చొని అడిగా ఇవన్నీ ఏం చేస్తారంటే చెప్పారు, ఇలా థైరాయిడ్ సెక్షన్ ఉన్నోళ్ళకి వేరే డైట్ ఉంటుందండి, ఈ బీపీ షుగర్ వాళ్ళకి వేరే ఉంటుంది, బీపీ వాళ్ళు వేరే ఉంటుంది. ఈ కామన్ జబ్బులు కదా కొంతమంది. ఈ మెయిన్ ఒక 5-6 డైట్ ఎవరికాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. అది చాలా మంచి సిస్టమ్ కదా. మన ప్రాబ్లం బట్టి మన డైట్ తీసుకుంటే, ఇప్పుడు లివర్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ పెరిగేది ఏదో తింటే మొత్తం, ఇప్పుడు ఇంత వెన్న తింటే అది అరగొట్టుకోవడానికి మనకి క్యాలరీస్ బర్న్ అవుతుంది. కానీ నాకు ఆల్రెడీ విపరీతమైన ఇది ఉందనుకో ఫ్యాట్, ఆ ఫ్యాట్కి ఈ ఫ్యాట్ జాయిన్ అవుతే ఏమో తెలియదు, గమ్మున కక్కుర్తి కూడా ఏ రైస్ తింటే ఇదే మిక్స్ అయ్యి మొత్తానికి బెంట్ అవుతుంది. ఓకే. సో మీ డైట్ మార్కెట్లో కూడా ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి, హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి కారణం సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి ఉండవు ఆమె డైట్లో. అండ్ ఈజీగా ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే మనం డైట్ అదొకటి చెప్పాలి రోషన్. ఫుడ్ మొత్తం ఈవిడ చెప్పినట్టు చేస్తారు. అందులో కారం ఉప్పు ఇది మన ఈ నూనెలు ఏముండవు. నేను అస్సలు నూనె ఇంత లేకపోతే తిని ఛాన్సే లేదు. వండితే చాలా టేస్ట్గా ఉండి ఈవిడ చెప్పినట్టే వండాలి. వైఫ్ ఈవిడ చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ వండేసి పెట్టి, ఇదేంటి నీ కూర కన్నా మన కూరల కన్నా టేస్ట్గా ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఇది బాగాలేదు నాకు వద్దనలా, అన్ని కూరలు అంత టేస్ట్ ఉన్నాయి. సూపర్. అండ్ ఇంకొకటి, ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి అస్సలు రావు. ఇంకొకటి, ఆ డైట్ ఫాలో అవ్వటం వల్ల వెయిట్ తగ్గుతాం. అట్ ది సేమ్ టైం ఆ వెయిట్తో పాటు మీరు అన్నట్లుగా బీపీ, ఇలాంటి షుగరు ఇవన్నీ కంట్రోల్కి వస్తాయి. అది చాలా బాగుంది. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్, ఎల్డిఎల్ ఇదంతా కూడా బాగా తగ్గుతుంది. మగవాళ్ళలో మెయిన్ అదే కదా పెద్ద ప్రాబ్లం. పెద్ద ప్రాబ్లం అందరికీ ఉంటుంది, బట్ మగవాళ్ళకి ఎక్కువ కనపడుతుంది. ఏం కాదండి, మగవాళ్ళకి అసలు ఎందుకు వస్తుంది? ఆడవాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వల్ల ఆడవాళ్ళు చీర కట్టుకుంటారు కాబట్టి ఎక్కువ కనిపించదు. మనం పైన చొక్కా వేసుకుంటాం కాబట్టి. మీరు తిని వస్తుంది, లేదా స్ట్రెస్ అయ్యి వస్తుంది, లేదా డ్రింక్ చేసి వస్తుంది, లేదా పార్టీలకు వెళ్ళటం వల్ల వస్తుంది. పాపం ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వల్ల వస్తుంది. కాదు మేడం, నిన్న ఒకటి చెప్పారు. మా వైఫ్ మా తోటకి వెళ్తానంటే అవునండి ఎంత దూరం అంటే ఇలా 1 hour పడుతుంటే, అయితే వాళ్ళు వెయిట్ తగ్గరు ఇంకా పెరుగుతారు. అదేంటంటే మీరు ఇచ్చిన డైట్ తీస్తే తోటకెళ్ళి వస్తే ఎందుకు పెరుగుతారంటే, జర్నీ అలవాటు లేని వాళ్ళు జర్నీ చేస్తే గంట వెయిట్ పెరుగుతారంట. అవునా? అంటే రోజు చేసే యాక్టివిటీ, అంటే రోజు వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, వెయిట్ లాస్ అప్పుడు రెస్టింగ్ డే ఉండకూడదు. 6-7 days వాక్ చేయాలి.
2 days వాక్ చేయకపోయినా వెయిట్ పెరిగిపోతారు. వెయిట్ పెరిగిపోతారు. ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా స్టార్టింగ్ ఇప్పుడు ఈ రోజు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే కూడా బాడీ వెంటనే వెయిట్ తగ్గదు. ఓకే. జిమ్ స్టార్ట్ చేయగానే చాలా మంది నేను వెయిట్ తగ్గట్లేదు అనే డిసప్పాయింట్మెంట్. ముందు అసలు బాడీ ప్రిపేర్ అవ్వనివ్వండి. బాడీ వెయిట్స్ ఎత్తినప్పుడు కొన్ని రోజులు వెయిట్ రెస్పాన్స్ రాదు, ఆ తర్వాత మెల్లమెల్లగా వస్తుంది. సో మనం ఏదైతే యాక్టివిటీ లేకుండా అంటే రోజు రెస్టింగ్లో ఉన్నారు అంటే ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, ఏదో ఇంట్లో యాక్టివిటీస్ చేసుకుంటున్నారు. అక్క నాకు తెలుసు కాబట్టి అక్క ఎంత యాక్టివిటీస్ చేస్తుందో నాకు తెలుసు. సో ఆ యాక్టివిటీస్ తర్వాత తను ఇంట్లోనే ఉంటారు, ఎక్కువ బయటికి వెళ్ళరు. ఎయిర్ చేంజ్ అయినా, వెదర్ చేంజ్ అయినా, క్లైమేట్ చేంజ్ అయినా, వాటర్ చేంజ్ అయినా, వేరే ప్లేస్కి వెళ్ళినా అప్పుడు వాటర్ రిటెన్షన్ ఉంటుంది. అది ఫ్యాట్ కాదు. ఈరోజు తిని ఒక 4 days 5 days ఒక లేయర్ ఫామ్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే. ఈరోజు స్వీట్స్ తింటే రేపు పెరగరు, ఈరోజు బిర్యానీ తింటే రేపు పెరుగుతారు. వాటర్ రిటెన్షన్. సో అవి తాత్కాలికం అన్నమాట. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. సో యాక్టివిటీస్ మారినాయి, ప్లేస్ మారింది, వాటరు నిన్న వాటర్ తీసుకోలేదు తను, అసలు విషయం అది. తీసుకోవాల్సిన వాటర్ తను తీసుకోలేదు. తీసుకోవాల్సిన వాటర్ తీసుకోకపోతే వాష్రూమ్ అవ్వదు. ఓకే. వాష్రూమ్ అవ్వకపోతే ఫ్యాట్ తగ్గదు, కాన్స్టిపేషన్ వస్తుంది. వెయిట్ తగ్గరు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూయర్స్కి? అంటే నాకు ఈ డైట్ నచ్చింది, ఫాలో అయితే హెల్త్, మెయిన్ హెల్త్. నాకు ఈ వయసు వచ్చాక నాకు హెల్త్ ప్రాబ్లం లేకపోతే అంతకన్నా అదృష్టం ఉండదు కదా. ఇక్కడ ఓకే మనకి ఆకలి వేసేసి పిచ్చెక్కేసి ఆ టైప్లో ఏమి ఉండదు. ఏం కావాలో బాడీకి ఏం కావాలో కంపల్సరీ ఆల్ మినరల్స్ తోటి, అంటే ఫేస్ పాడవకుండా. అవును, అది చాలా ఇంపార్టెంట్. నాకు నేను ఆర్టిస్ట్ కాబట్టి నాకేంటంటే రౌండ్ షేప్ అయిపోయింది. ఇది వరకు ఒక 10 years బ్యాక్ ఎలా ఉన్నానో అలా ఉంది. లాస్ట్ ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అవును, చూసిన వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే ఎక్కువ పోలీస్ ఆఫీసర్ వేషాలు కదా. మొన్న ఒకటి త్రూఅవుట్ వేషం చేసా, పోలీస్ డ్రెస్ వేస్తే నాకే మంచిగా అనిపించింది. ఓకే బాగున్నాయి ఇది ఒకటికన్నా. సూపర్. సో మీరైతే హ్యాపీ? ఆర్టిస్ట్గా హ్యాపీ. అలాగే మెయిన్ 3 టాబ్లెట్లు మానేయటం వల్ల డబుల్ హ్యాపీ. సో ఎనీహౌ మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి కొంచెం అవేర్నెస్ వీడియోస్ ఇస్తేనే చాలామంది నమ్ముతారు డైట్ల గురించి కూడా. అండ్ కొంతమంది కూడా బిలీవ్ అయ్యి ఈ డైట్లో ఏదో ఉందని కూడా, అంటే కొంతమంది వచ్చే వాళ్ళు భయపడకుండా వస్తారు, వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు కూడా. అవును. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ గురించి వాళ్ళు తొందరగా రారు బయటికి. నేను హ్యాపీ కాబట్టి నా వైఫ్ కూడా చేస్తుంది, మా సిస్టర్ కూడా చేస్తుంది, మా మదర్ కూడా అడుగుతుంది ఉండండి ఒకరి తర్వాత ఒకరు చేయండి, ఇద్దరు ఒకసారి చేస్తే వండుకోవటం కష్టం అని చెప్పి ఆపారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రాజా రవీంద్ర గారు, అండ్ థ్యాంక్ యూ వెన్నెల గారు. థ్యాంక్ యూ.